కాళేశ్వరం అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్ట్ అని 5 ఏళ్లుగా చెప్తున్నామన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. చేవేళ్ల ప్రాజెక్టుకు మరో 20,000 కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యేదన్నారు. కమిషన్లు దోచుకోవడానికే కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేశారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారిందంటున్న వివేక్ వెంకటస్వామితో యాదగిరి ఫేస్ టు ఫేస్. ప్రాజెక్టు విషయంలో గత కొన్ని రోజుల నుంచి కూడా దాని మీద వ్యతిరేకత వస్తున్నారు. దాని మీద చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి మీరు చెప్తూనే వస్తున్నారు. సో ఇప్పుడు ఇవాళ దానికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా విన్నారు. సో ఇదంతా విన్న తర్వాత మీకు ఏమనిపించింది? 5 సంవత్సరాల నుంచి మొట్టమొదటిగా ఈ కాళేశ్వరం ఒక ఫెయిల్డ్ ప్రాజెక్ట్ అని నేను 5 సంవత్సరాల క్రితం చెప్పడం జరిగింది. 38,000 కోట్ల ప్రాజెక్టులో అప్పుడు 11,000 కోట్ల ప్రాజెక్ట్ ఆల్రెడీ పనులు ప్రారంభించారు. మా నాన్నగారు వెంకటస్వామి గారు చాలా ప్రయత్నం చేసి ఆ రోజు ప్రాణిత చేవల ప్రాజెక్ట్ శాంక్షన్ చేయించడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ ఇంకో 20,000 కోట్లు ఖర్చు పెడితే అయిపోయేది. ఈ సమస్యలు ఏదైతే ఈరోజు ఎదుర్కొంటున్నారో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ వలన ఆ సమస్యలు ఉండేది కాదు. కానీ కేవలము రీడిజైన్లో కమిషన్లు దోచుకొనికే పైసలు దుర్వినియోగం చేయడానికి కేసీఆర్ ఈ ప్రాజెక్టు ఆయననే అన్నాడు, నేను వరల్డ్స్ బెస్ట్ ప్రాజెక్టు, నేనే పుస్తకాలు చదివి ఈ ప్రాజెక్ట్ కట్టినా అని చెప్పి చాలాసార్లు ఆయనే చెప్పుకోవడం జరిగింది. నిజంగానే ఒక మేస్త్రి ఇల్లు కడితే ఏం పరిస్థితి ఉంటుందో ఈరోజు మనకు కాళేశ్వరం ప్రాజెక్టులో కనబడుతుంది. అధికారులు కూడా ముఖ్యమంత్రి చెప్పినట్టు వారితో చేయించడము. నేను చాలాసార్లు చెప్పినాను, రిటైర్డ్ ఇంజనీర్స్ అందరినీ కూడా రిటైర్ చేయాలి. ఎందుకంటే వారి పని ఏంటంటే రిటైర్డ్ ఇంజనీర్లు ఎట్లయితే ముఖ్యమంత్రి చెప్తాడో అట్లనే ప్రపోజల్ రాసి పంపిస్తారు. సో 250 మంది రిటైర్డ్ ఆఫీసర్లు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. అందరినీ కూడా తొందరనే తొలగించి ఈ కొత్త బ్లడ్ ఏదైతే ఉన్నదో వారి నిజంగా ప్రాజెక్ట్ వలన ప్రజల సొమ్ము ఇన్వాల్వ్ ఉన్నందుకు సరైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను సూచన ఇవ్వడం జరిగింది. దీని వలన ఏది ఉన్నా కానీ ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా ఉండాలి నిర్ణయాలు. ఎందుకంటే ప్రజల సొమ్ము దీంట్లో ఇన్వాల్వ్ ఉంది. 10,000 మెగావాట్ల కరెంటు ఛార్జ్ అంటే 2 టీఎంసీ నీళ్ళే ఆపరేషనల్ కాలేదు. కానీ 30,000 కోట్లతో ఇంకో టీఎంసీ నీళ్ళు అని చెప్పి ఈ ప్రజల సొమ్మును ఏదైతే దుర్వినియోగం కేసీఆర్ చేసినాడో దాంట్లో ఎంక్వైరీ పెట్టి చర్యలు తీసుకునే అవసరం ఉంది. ప్రధానంగా ఈ మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో ఈ పిల్లలకు సంబంధించి కుదింపు విషయాన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే ఇది దేశానికి ఆదర్శం, మేము కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరు చూసినా ఇది ఆదర్శంగా చాలా గొప్పలు చెప్పిన గత ప్రభుత్వము ఈ మేడిగడ్డ ముంపును ఎట్లా చూస్తారు మీ కుదింపు? అంటే ఈ సిడబ్ల్యూసి రిపోర్ట్ ఏదైతే నేషనల్ సేఫ్టీ ఉందో క్లియర్గా చెప్పినారు, ఈ పిల్లర్స్ సరిగా డిజైన్ కాలేదు. ఈ పిల్లర్స్ డిజైన్ వల్లనే ఈ పిల్లర్లన్నీ కూడా కునికిపోయినాయి. అంతేకాదు మేడిగడ్డనే కాదు, సిరిసిల్ల అన్నారము ఇంకా సుందెల ఈ 2 బ్యారేజ్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఎందుకంటే డిజైన్ అట్లానే ఉంది. దీంట్లో చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. మేము ఇదే డిమాండ్ చేస్తున్నాము. ఈ సరైన ఎంక్వైరీ పెట్టాలి, టెక్నికల్ ఎంక్వైరీ, జ్యుడిషియల్ ఎంక్వైరీతో పాటు పెట్టి ఈ ఎవరైతే నిర్ణయాలు దీంట్లో తీసుకున్నారో ముఖ్యమంత్రి ఆదేశాలు, ఆనాటి ముఖ్యమంత్రి ఆదేశాల వరకు నిర్ణయాలు తీసుకున్నారో దీంట్లో కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తారు. ప్రాజెక్టుల పేరుతో కొన్ని భూమికి సంబంధించి చాలా మంది రైతులు నష్టపోయారు. దీని విషయంలో మీరు కూడా చాలా పోరాటం చేశారు, చాలా ప్రశ్నించారు. సో ఇప్పుడు ఏం చెప్పబోతారు దీనికి? అంటే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మొన్న కలిసినప్పుడు ఈ ముంపు గ్రామాలు ఏదైతే ఉన్నాయో దీంట్లో కారికట్టు కట్టేది అవసరం ఉన్నది. ఈ సమస్య ప్రజలు, ఎందుకంటే బ్యారేజ్ కట్టే ముందు ఈ సమస్యలు లేవు. ఈ బ్యారేజ్ కట్టిన తర్వాతనే ఈ సమస్యలు వచ్చాయి. దీనికి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. వాళ్ళు ఒక ప్రపోజల్, ఆఫీసర్స్ ఒక ప్రపోజల్ ప్రొటెక్ట్ చేస్తున్నారు. వారం రోజుల్లోనే ఆ ప్రపోజల్ ప్రొటెక్ట్ చేస్తారు. నేను కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ ప్రపోజల్ని క్లియర్ చేసుకొని వచ్చే వర్షాకాలం వరకు ఈ పరిస్థితి రాకుండా చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పి కార్యాచరణ చేస్తాం. థ్యాంక్ యూ సార్. సో ఇది మొత్తానికి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రీజెంట్ పేరుతోనే ప్రజాధనాన్ని వృధా చేసింది గత ప్రభుత్వం అని చెప్పేసి వివేక్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినోద్తో యాదగిరి, V6 న్యూస్, మేడిగడ్డ నుండి.